హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయితే అయ్యింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ ముందుగానే ప్రకటించి మొదటగా నిఖిల్ని, ఆ తర్వాత గౌరవ్ని ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది. ఇక గౌరవ్ ఎలిమినేషన్ తాజాగా ముగిసిన నేపథ్యంలో ఎలిమినేషన్ ముగియగానే అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వారందరికీ గుడ్ బై చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి మన టీవీ ద్వారా నాగార్జున వద్ద నుంచి హౌస్ మేట్స్తో మాట్లాడి ఆ తర్వాత ఆనవాయితీని కొనసాగిస్తూ బిగ్ బాస్ బజ్లో పాల్గొని తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడే గౌరవ్కి తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు శివాజీ అలియాస్ శివన్న. ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వస్తే శివాజీ ముందుగా మాట్లాడుతూ, గౌరవ్ నువ్వు ఎలిమినేట్ ఎందుకయ్యావో తెలుసా అంటే, గౌరవ్ నేను అసలు ఎలిమినేట్ అవ్వకూడదు, ఏదో తేడా జరిగింది అంటూ గౌరవ్ మాట్లాడటంతో ఇదే నీ మొదటగా నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి కారణం నీ ఓవర్ కాన్ఫిడెన్స్, అంతే, అంతకంటే మించింది ఏమీ లేదు. గేమ్స్ బాగా ఆడుతున్నావు, అందరితో బాగా మాట్లాడుతున్నావు, పాయింట్ పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు బాగా పాయింట్ పెడుతున్నావు, కానీ కెమెరాల వద్దకు వచ్చి నస పెడుతుంటావు. వేరే వారిపై ఆ మాటలేంటి, నస పెట్టినట్టు వారిని తక్కువ చేస్తూ వారికంటే నువ్వేదో పెద్ద పోతుగాడిగా మాట్లాడినట్టు మాటలు మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి, అందుకే నువ్వు ఎలిమినేట్ అయ్యావు అంటే గౌరవ్కి కొంచెం అర్థమయ్యి కొంచెం అర్థం కాలేదేమో ఫేస్ ఒక రకంగా అయితే పెట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి అడుగుతాను, నువ్వు సింగిల్ లైన్లో వారి గురించి క్లారిటీ ఇస్తావా అంటూ చెప్పడంతో ఓకే సార్ అంటూ చెప్పాడు గౌరవ్. దీంతో మొదటగా భరణి గురించి అడిగితే, భరణి నేనే పెద్ద ఆటగాన్ని అని ఫీల్ అవుతుంటాడు, ఆయన ఒక్క ఆట కూడా గెలిచింది లేదు, పాడు లేదు, ఈ వారం కూడా ఆయన వల్లే నేను ఓడిపోయాను అంటూ గౌరవ్ మరోసారి తన గురించి తాను పొగుడుకోవడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత డెమాన్ గురించి అడిగితే, డెమాన్ అయితే మంచిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్, గేమ్స్ బాగా ఆడతాడు, కానీ రీతు చుట్టూ తిరుగుతారు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక దివ్య గురించి అడిగితే, దివ్య నాకు బిగ్ బాస్ హౌస్లో ద బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం కొట్లాడుకుంటూ ఉంటాము, కానీ ఒకరంటే ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. నేను దివ్యని ఏమన్నా, దివ్య నన్ను ఏమన్నా కూడా మళ్ళీ 10 నిమిషాలకే ఇద్దరం కలిసిపోతాము అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత కళ్యాణ్ గురించి అడిగితే, కళ్యాణ్ మంచిగా టాస్క్లు ఆడతాడు, కానీ తనూజ చుట్టూ ఉంటూ తనని తాను మర్చిపోతాడు అంటూ ఇక్కడ చెప్పడం గమనించాల్సిన అంశం. ఇక ఆపై తనూజ గురించి అడిగితే, తనూజ స్ట్రాటజికల్గా గేమ్ ప్లే చేసి బిగ్ బాస్ హౌస్లో కలిసి బాగా అందరితో నటిస్తూ ఉంది, సీరియల్ యాక్టర్ కాబట్టి ఆ సీరియల్ యాక్టింగ్ ఇక్కడ చూపిస్తుంది అంటూ గౌరవ్ అయితే రెచ్చిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడితే, ఇమ్మాన్యుయల్ అంటే నాకు అస్సలు పడటం లేదు, ముఖ్యంగా గత వారం నా స్పెషల్ పవర్ని లాక్కొని మరి తన గర్ల్ ఫ్రెండ్ యొక్క ఆడియోని విన్నాడు, అదేమైనా అంత ఇంపార్టెంటా, నాకు స్పెషల్ పవర్ ఉండింటే ఈరోజు నేను లోపల ఏమైనా ఉండేవాడినేమో అంటూ గౌరవ్ మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఆపై రీతు గురించి మాట్లాడటంతో, రీతు అయితే గేమ్ బాగా ఆడుతుంది, కానీ అన్ని గేమ్స్లో డెమాన్ గెలవాలంటుంది అంటూ చెప్పడం ఇక్కడ మరో విశేషం అని చెప్పవచ్చు. ఆపై సుమన్ శెట్టి గురించి అడిగితే, సుమన్ శెట్టి అన్న గేమ్స్ బాగా ఆడతాడు, అన్నింట్లో బాగా మాట్లాడతాడు, కానీ ఏదైనా ఒక పాయింట్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ పాయింట్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటూ ఉంటాడు, తనను తాను ఆలోచించి పాయింట్స్ పెట్టలేడు అంటూ నిర్భయంగా నిజాన్ని అయితే చెప్పడం జరిగింది. సో ఫైనల్గా గౌరవ్, నువ్వు ఎలిమినేట్ అయ్యావు, మరి ఈ సీజన్ విన్నర్గా ఎవరు నిలిచే అవకాశం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అంటే, ఇమ్మాన్యుయల్, తనూజ, డెమాన్ పవన్ ఈ సీజన్ విన్నర్గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ చెప్పడం జరిగింది. మరి గౌరవ్ బిగ్ బాస్ బజ్లో మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.